మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని, గెలిపించకుంటే తెలంగాణ ప్రజల కోసం పోరాడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు వారు పాలించే రాష్ట్రాల్లో ఎక్కడ అమలవుతాయో చెప్పాలని ఆయన అన్నారు. కేసీఆర్ రైతులకు ఇచ్చే రైతు బంధు పథకాన్ని ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్కు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఎవరిన్ని కుట్రలు పనినా ప్రజా తీర్పు వన్ సైడ్గా ఉంటుందని, 75 నుండి 85 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గెలిపిస్తే చేస్తాము, చేయకపోతే తెలంగాణ ప్రజల కోసం ఎంతైనా పోరాడాలి. కానీ నాకు తెలిసిన కాడికి, నాకు రాజకీయం ఉన్న అనుభవం కాడికి చెప్పుకున్నా, మళ్ళీ బంపర్ మెజార్టీతో కేసీఆర్ గెలిపిస్తారు. వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో కూడా ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఛత్తీస్గఢ్లో 350 నుంచి 600 పెన్షన్ వీడికి వచ్చి మాట్లాడుతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే సవాల్ చేస్తున్నాం, ఈ సిగ్గు శరం ఉంటే కర్ణాటక నువ్వు కూడా ప్రచారం లేదు, మరి ప్రచారం మీద ఇచ్చిన హామీలు ఒక్కటన్నా నిలబెట్టుకున్నావా, అది ఇక్కడ చూపెట్టు. నేను కాంగ్రెస్ పార్టీలో కూడా అడుగుతున్నాం, ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్నే మీరు వేరే రాష్ట్రాలలో కొద్దిగా ఇస్తారు, మరి కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలనే మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇవాళ మీరు మొత్తం కూడా ప్రభుత్వ పథకాలను, ప్రజలకు వచ్చే పథకాలను కూడా ఆపారు. రైతు బంధు ఉన్నది, అది రెగ్యులర్గా పడేది. ఆ రైతు బంధుకు కూడా కాంప్లైంట్ చేస్తుంది. సిగ్గున్నదానికి రైతుల మీద నీకు ఏ ప్రేమ ఉన్నది? రేవంత్ రెడ్డి గారు 75 నుంచి 80, 82 దాకా మాకు సీట్లు వస్తాయి. మీకు ఒక 20 కూడా దాటాయి.